ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి, మంచి సరదా కథ చెప్పండి రమ్మగారు. అంటే ఇది సరదా అనుకోవద్దు. ఏమిటో సరదాకి వినదానికి తేడా ఉందా? ఏదైనా ఒక ప్రత్యేకమైన కథ అనుకో. ఓకే. మామూలుగా మనం ఏవో కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మానేయాలనుకుంటారు కదా, మానేయాలనుకుంటారు. ఏదో ఒక సందర్భంలో మళ్ళీ కెలుస్తూ ఉంటుంది, లోపల పురుగు మసులుతూ ఉంటుంది, మళ్ళీ చేసేస్తారు. అప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ ఆమె చెడ్డది జరిగిందనుకో, ఒక జరగకూడదు ఒక దురదృష్టకర సంఘటన జరిగితే మనం మొదలెట్టడం వల్లే జరిగిందని అనిపిస్తుందా? అవును, ఆ శంక ఉంటుంది కదా. ఆ శంకని గురించి చెప్పే కథ ఇది. తప్పకుండా. పూర్వం అంటే ఒక పల్లెటూళ్ళలో కొంచెం అడవికి మోపుగా ఉన్న ఊరట అది. ఒక కాపు యువకుడు ఉండేవాడు. కులం కాదు, ఈ గొడ్లు కాసే వృత్తి వాళ్ళది. వ్యవసాయ పనులు చేసేవాడు. ఏవో గొడ్లు కూడా ఉండేవి వాళ్ళకి. దానికి క్రమంగా విసుగు పుట్టింది. వీడు భలే సాహసి ఆ కుర్రాడు. వాడికి బాణం వేయటం చాలా ఇష్టమట. ఎంత దూరానికైనా వేసేసేవాడు, గురి తప్పేది కాదు. అయితే ఏమైంది, వాడికి ఎన్నాళ్ళు ఈ వ్యవసాయ పనులు చేస్తాం, ఎంతసేపు ఏటేళ్ల కాలం పని చేస్తూనే ఉండాలి కదా, మనకి బోళ్ళంతా విలువిద్యొచ్చు, ఏదైనా 2 జంతువులను కొడితే రోజు గడిచిపోతుంది. అలా అనిపించి అడవిలో లేళ్ళని, దుప్పుల్ని, కుందేళ్ళని వేటాడుతూ ఉండేవాడు. వాడి భార్యకి అంత పెద్ద నచ్చేది కాదుట ఈ పని చేయటం. అలా ఎందుకు, మనకి గొడ్లు గోదా ఉన్నాయి, మన గొడ్డును ఎవరైనా కొడితే మనకి ఎట్టా ఉంటుంది, మరి బాధ కదా, బాధగా ఉంటుంది కదా. అందుకని వద్దనేది. కానీ అతను వినేవాడు కాదు. ఇది సులువు, ఆహారం ఈజీగా వచ్చేస్తుంది, ఎవరికైనా అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తాయి, మారకం వస్తుంది. అప్పుడు మారక వస్తు మార్పిడి ఉండేది కదా. అందుకని ఇలా చేసేవాడు, బాగా కొట్టేసేవాడు. ఎవరికైనా ఏదైనా ఒరే దుప్పి కావాలరా, రేపు మా ఇంట్లో భోజనాలు ఉంటే మధ్యాహ్నం వెళ్ళి పట్టుకొచ్చేసేవాడు, బాగా చేయగలిగేవాడు. అయితే ఏమైందట, ఒకసారి వీడు అడవిలో ఏదో ఒక జంతువులను కొట్టడానికే వెళ్ళాడు. వెళ్తే ఒక చోట ఏదో బూరా ఊదినట్టు, ఎవరో మనుషులు మసులుతున్నట్టు కనపడింది. అక్కడ ఒక పెద్ద పాక, పందిరి లాంటిది ఉండి కొంచెం ఓ పక్కకు అడ్డం వేసింది. పందిరే, ఏమిట్రా అని పందిరి దగ్గరికి వెళ్ళాడు. ఎవరున్నారో తెలియకుండా దూసుకెళ్ళిపోకూడదు కదా. సరే, యువతలే నుంచి చూస్తే 3 పొట్టి వాళ్ళు కనిపించారట, మరుగుజ్జులు, పొడుగాటి అంగీలు, కుచ్చుట్టు తలపాగాలు పెట్టుకుని ఏమిటో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకడేమో పొయ్యి ఎగసని తోస్తున్నాడు, పొయ్యి వెలిగించింది, పొయ్యి పైకి పుల్లలు తోస్తున్నాడు. రెండో వాడు ఒక పాత్రలో, ఒక పెద్ద పాత్ర ఉంది, దాని మీద పాలు పోస్తున్నాడు. మూడో వాడు ఆ పాలను ఏదో ఇట్ట కళ్ళి తిప్పుతున్నాడు. కళ్ళి తిప్పుతుంటే చూస్తున్నాడు, ఏదో చేస్తున్నారు వీళ్ళని తెలిసింది. ఆ పాలు అవి కాగి ఇంకా అందులో ఏమిటేమిటో వేస్తున్నారు, తీపి వాసన వస్తుంది. వీళ్ళు ఏదో తీయటి వంటకం చేస్తున్నారు. కాకపోతే రాక్షసుల పట్ల ఎలాంటి భయాలు ఉంటాయో, మరుగుజ్జు వాళ్ళ పట్ల కూడా ఆ ప్రాంతంలో భయాలు ఉండేవి. వాళ్ళకి మాయమంత్రాలు వచ్చని, ఏదో ఓం బింబిషని మాయం చేస్తారని అలాంటి భయాలు ఉండేవి. దాంతో వాడి దగ్గరికి వెళ్ళాల, తను వాళ్ళకి కనపడకుండా ఉన్నానని కూడా భావించాడు. ఓకే. ఒక చెట్టుకి బాగా చాటు చేసుకుని ఇట్లా మొహం మాత్రం బయట పెట్టుకుని చూసుకుంటున్నాడు. సగం మొహం పెట్టాడు బయట. వంటకం ఏదో అయిపోయింది. అయిపోయాక ఆ పొట్టి వాళ్ళలో ఒకడు ఒక బూరా తీసి ఊదాడు. పీ అని ఊదంగానే ఎన్ని పశువులు అన్నట, ఎన్ని గొడ్లో ఆవులు, గేదెలు అన్నీ వచ్చేసి వాకిట్లో నుంచింది. ఆ బూరా వల్ల వచ్చినాయని తెలిసింది. సరే, వాళ్ళు ఏం చేశారు, ఈ బూరా పక్కకు పెట్టి, ఏ అబ్బాయి ఇట్రా నువ్వు అని పిలిచారు. పిలిచేసరికి ఆశ్చర్యపడి, పేరు పెట్టి పిలిచేసరికి ఏదో రాముడు వాడి పేరు. సరే, నా పేరు ఎట్లా తెలుసు వీళ్ళకి అని ఆశ్చర్యపోయాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, 3 పదార్థాలు 3 బౌల్స్లో ఉన్నవి చూపించారు. రారా అబ్బాయి, దా ఇక్కడ కూర్చో, మాతో పాటు కూర్చో అని చెప్పి 3 బౌల్స్ చూపించి, ఈ దీంట్లో 3 నీకు ఏది కావాలో తీసుకుని తాగమన్నారు. 3 3 పదార్థాలు చేసి పెట్టారు వాళ్ళు. ఇటు బాగా అటు ఇటు చూసి ఆలోచించి దూరం నుంచి చూస్తున్నాడు. వాళ్ళు ఏమేం చేశారో తెలియలే, కానీ పాలు పోసింది మాత్రం వాడు చూశాడు. ఆ పాలతో చేసిన దానిలాగా కనపడుతున్న తెల్లటి పదార్థం ఎత్తుకుని తాగాడు. తాగానే చప్పట్లు కొట్టారు వాళ్ళు. భలే సెలెక్ట్ చేసావురా, నీకు కావాల్సిందే చేసావు, సరే బాగుంది అని చెప్పి ఏం చేశారు, అందులో ఒక వెండి బూరా తీసి చేతులు పెట్టారు. ఈ బూరా ఉంచుకో, ఈ బూరా ఊదటం చాలా సులువు, నువ్వు ఈ బూరా ఉంచుకుని ఇలాంటి బూరాలు ఎన్నైనా తయారు చేసి నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఈ బూరా ఊదితే ఎక్కడెక్కడ పశువులు వచ్చేస్తాయి,
బయట ఎక్కడ పశువులను వదిలిపెట్టావు, నువ్వేం చేయక్కర్లే, మీ ఇంట్లో కూర్చోవచ్చు, వాటిని తోలక్కర్లా, నువ్వు ఊస్తే అవి వచ్చేస్తాయి ఎక్కడున్నా సరే అని చెప్పారు. చెప్పి అబ్బాయి జంతువుల్ని కొట్టకరా, హాయిగా వ్యవసాయ పనులు చేసుకో, గొడ్లు కాచుకో, దేన్ని బాణం వేసి కొట్టద్దు అని చెప్పారు. చెప్పాక వీడు కాస్త అటు ఇటు చూసరికి మొత్తం టింగుమని ఆ పాకతో సహా మాయమైపోయింది. అన్నీ మాయమైపోయినాయి. వాళ్ళు పెట్టిన 3 బౌల్స్, వండిన పాత్ర, ఆ పొయ్యి, ఈ ముగ్గురు పొట్టివాళ్ళు, పందిరి అన్నీ పోయి వాళ్ళు ఇచ్చిన వెండి బూరా మాత్రం అక్కడే ఉంది. స్వచ్ఛమైన వెండితో చేసినట్టు కనపడుతోంది. తను ఆశ్చర్యపోయాడు. ఆ బూరా ఊదేసరికల్లా బోలెడన్న ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయో ఇతను వెనకాల రావటం మొదలుపెట్టాయి. ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. భార్యకి చెప్పాడు, ఇట్లా పొట్టి వాళ్ళు కనపడ్డారని, వాళ్ళు ఇట్లా బూరా ఇచ్చారు, బూరా ఊస్తే మన పశువులు మన దగ్గరకు వచ్చేస్తాయి, ఎక్కడైనా తప్పిపోయిన పశువు ఉన్నా వచ్చేస్తుంది అనేసరికి భార్య చాలా సంతోషించింది. చూడు ఎంత మంచిదో, వాళ్ళు చక్కగా చెప్పారు కాబట్టి వాళ్ళ బోధ వల్ల నువ్వు మానేసావు, ముందు నుంచి నువ్వు నాకు కొట్టడం ఇష్టం లేదు అని చెప్పి సంతోషంగా ఉన్నారు. కొద్ది రోజులు అలా గడిచి వీడికి అప్పుడప్పుడు చేతులకు వచ్చి దురద పుట్టేవి, బాణం వేసేసేయాలని. ఆలోచించి ఒకరోజు ఏం చేశాడు, భార్య చూడకుండా ఆవుల్ని అడవికి తోలుకెళ్ళి ఒక విల్లంబులు పట్టుకెళ్ళి ఒక పైన ఎక్కడో కొండ మీద కనపడినటువంటి ఒక లేడీని కొట్టాడు. మామూలుగా ఏం చేసేవాడు, ఇంటికి వచ్చేటప్పుడు వాకిట్లో ఉండగానే ఆవులు వచ్చేవి అతని వెనకాల పీ అని బూరా ఊదేవాడు. వీడు వచ్చినట్టు తెలిసి భార్య రోజు ఎదురొచ్చేది సరదాకి. అదే మామూలుగా బండి శబ్దం కాగానే భార్యలు బయటకు వచ్చి చూస్తారు కదా, అట్లా. అయితే వీడు బూరా నోరు పగిలిపోయింది, వీడికి నోరంతా నెప్పెట్టింది. ఎన్నిసార్లు ఊదినా, ఎంతసేపు ఊదినా అమ్మాయి రాలే బయటికి. ఆశ్చర్యపోయాడు, ఏమైపోయింది భార్య అంటే, ఇల్లుగానే ఉంది, పెళ్ళం లేదు ఇంట్లో, ఆవులు ఉన్నాయి, బూరా బుత్తి ఆవులు వస్తున్నాయి, భార్య మాత్రం రావట్లా. ఇక ఎంత వెతికినా ఆ భార్య అతనికి దొరకలా. ఏం చెయ్యాలో తెలియలే. అయితే ఏమైంది, కొద్ది రోజులు గడిచే దీనంగా ఉన్నాడు, ఇంట్లో ఏదో అన్నం వండుకుంటున్నాడు, ఈ ఆవులు గివులు ఉన్నాయి కదా, మరి వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఆవులను తోలుకెళ్ళేవాడు, తీసుకొచ్చేవాడు, ఒక దిగాలుగా అయిపోయాడు భార్య లేకపోయేసరికి. కొద్ది రోజులు గడిచేసరికల్లా ఇతని తాలూకు స్నేహితుడు ఒకడు ఎక్కడో ఒక చోట ఎదురుపడ్డాడు. అన్న మొన్న భలే ఘటన జరిగిందన్న, ఫలానా రోజు ఏం జరిగిందంటే, నేను ఆవులు తోలుకొస్తున్నాను, మరి కొండ మీద ఒక లేడీ కనపడిందన్న, ఎంత అందంగా ఉందో, ఇంత కళ్ళు, భలే బాగుంది, దూరం నుంచి ఎవడో వేటగాడు ఆ లేడీని కొట్టాడన్నా, నేను చూస్తుండగానే లేడీ మాయమైపోయిందన్నా అని చెప్పాడు. చెప్పేసరికల్లా వీడికి ఏమనిపించింది, అది ఏ రోజు జరిగింది, తను లేడీని కొట్టిన రోజు. వీడు చూసింది ఆ లేడే, ఓకే అనుకో, ఆ కొట్టింది తనే, లేడీ అక్కడ పడిపోయి ఉండాలి కదా, మరి తనైతే వెళ్ళలా, వీడు వెళ్ళి లేడీని తెచ్చుకోలే, వీడు మాయమైపోయిందని చెప్తున్నాడు. తన భార్య మాయం అవ్వడానికి అదే కారణం అని అర్థమైంది, అతనికి కనెక్ట్ చేసుకున్నాడు. అట్లా దిగాలుగా ఉండేవాడు, ఏం చేయాలో తెలిసేది కాదు. అయితే ఏమైంది, మళ్ళీ ఒకరోజు ఇట్లా రోజు అడవికి వెళ్ళి వచ్చేవాడు, భార్య ఎక్కడైనా కనపడుతుందేమో అని వెతికేవాడు, ఆ పొట్టివాళ్ళు కనపడతారేమోనని వెతుక్కుంటూ ఉండేవాడు. ఒకనాడు మళ్ళీ ఆ ముగ్గురు పొట్టివాళ్ళు అతనికి పాయసం చేస్తూ కనపడ్డారు. దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోయారు. తెగ ఏడ్చట, నేను పొరపాటు చేశాను, ఏం చేయాలో తెలియట్లేదు నాకు అని ఏడిస్తే, ఆ రోజు రాత్రి అతని కల్లో ఆ ముగ్గురు పొట్టివాళ్ళు కనిపించారు. ఓకే, కనిపించి, నీకు బూరా ఇచ్చాం, ఎన్ని పశువులనైనా పిలుచుకోవచ్చు, మీకు ఆవుల్ని మీ ఇంట్లో ఉంచుకొని నువ్వు మళ్ళీ కొండ మీదకి వెళ్ళి ఊదేవంటే ఇంకా కొన్ని ఆవులు నీ దగ్గరకు వచ్చాయి, ఎంత సంపద, మరి ఎంత పాజిటివ్ సంపద. నువ్వు లేడీని కొట్టడం వల్లే నీ భార్య మాయమైపోయింది, నువ్వు బుద్ధిగా ఉన్నావా, ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ ఇంటికి వచ్చేస్తుంది, మళ్ళీ బాణం తీయకూడదు, అప్పుడు నీ భార్య నీ ఇంటికి వస్తుంది, దుఃఖించుకో, నువ్వు చేసిన తప్పుకు పరిహారం ఉండాలిగా, ఆ పరిహారం కోసమే సంవత్సరం పాటు భార్యా వియోగం. నీకు నువ్వు కొట్టావు ఒక లేడీని, అది ఒక పెద్ద మొగలేడికి భార్య, వాడు పోగొట్టుకున్నాడు కదా, వాడు మళ్ళీ జతకట్టేదాకా నీ భార్య నీకు రాదు. బాగుంది అనేసరికి ఆ దుఃఖం మానుకుని అప్పటి నుంచి అలా నిదానంగా ఉంటాం మొదలెట్టాడు. మర్నాడు లేచి తన విల్లు అంబులు ఉన్నాయి కదా, అవన్నీ వెదురు కర్రలతోటే కదా చేసుకునే వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, అవి 2 విరిచి పొయ్యిలో పెట్టాడు. ఇంకెప్పుడు నేను విల్లంబులు ముట్టుకొని నా భార్య నా దగ్గరకు వస్తే చాలండి. సంవత్సరం తిరిగాక ఆ అమ్మాయి కొండ మీద నుంచి నడిచొచ్చింది.
అమ్మాయికి అది ఒక రోజు అని తెలీదు, ఒక సంవత్సరం అని తెలీదు, ఒక రోజు అనుకుంటోంది. మిస్ ఏడాది పాటు తను ఎక్కడో ఉన్నానని తెలియదు. ఆ పూటే చూశాను భర్తను అనుకుంటుంది. పొద్దున వెళ్ళాడు, సాయంత్రం వచ్చాడు, అంతే. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.